మీరిద్దరూ ఒకటిగా ఉండాలన్నా నా ఇంటి ఆడపడుచుకి మాటిస్తుండాను. ఇంకెప్పటికీ ఈ జగదీశ్వర్ రెడ్డితో నేను వేరం పెట్టుకోను. మనవడితో ఆడుకునే అదృష్టం మేం దూరం చేసుకోవాల్సి వస్తుంది అని బాధ. ఈ రోజు నుంచి మా అలేఖ్య గారు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్. అలేఖ్య గారు రాగానే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. హలో. ఒరే బావా, నేను అలేఖ్యని. అలేఖ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నా ఇల్లు అన్నీ నా సొంతమైపోయాయి. ఈ వార్త ముందు నీకే చెప్తున్నాన్రా. అలేఖ్య, నీ సంతోషం కంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది? సరే, నీకోసం మేమంతా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాం. నువ్వెక్కడున్నావు అలేఖ్య? రే, నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. అమ్మని డాడీని తీసుకుని ఒక చోటికి రావాలి. అది కాదు అలేఖ్య, తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు నువ్వు ఇంటికి రా. లేదురా, ఆ చోట్లో ఇప్పుడు మనం అర్జెంటుగా కలుసుకోవాలి. అలాగే, ఇప్పుడే మా అమ్మాయిని అత్తని అక్కడికి తీసుకొస్తాను. థ్యాంక్ యూరా. సిద్ధు, 1 గంటలో అల్లేకిని ఇక్కడ తీసుకొస్తాం. మీరెంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. సరే సిద్ధు, పదండి మావయ్య. పదండి. హలో అనుష, డాక్టర్ విలియమ్స్ అండ్ డాక్టర్ మ్యాథ్యూస్ రెడీగా ఉన్నారు కదా? అమ్మా, డాడీ, బావా, చూడండి, నా కోసం మా డాడీ ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు డాడీ. నాకెంతో ఇష్టమైన ఈ ఇంటి నుంచి మా అన్నయ్య వదనలు ఆ రోజు నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను డాడీ. వాళ్ళు నన్ను మోసం చేసి నా చేత ఆస్తి రాయించుకొని నన్ను ఇంటి నుంచి దూరం చేశారమ్మా. అప్పుడు నన్ను ఇంటి నుంచి దూరం చేయొద్దని నేనెంత బ్రతిమాలినా మా అన్నయ్యకు
చెల్లెల మీద కొంచెం కూడా జాలి కలగలేదు బావా. అన్నయ్య, నా ఫ్యాక్టరీలు, నా ఆస్తులు, నా గెస్ట్ హౌస్ లో అన్ని నువ్వే తీసేసుకో, నాకేమి వద్దు. ఈ ఒక్క ఇల్లు మాత్రం నాకు ఇచ్చే అన్నయ్య. ఈ ఇంటిని నేను ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. కానీ ఇప్పుడు ఇల్లు మనది డాడీ, మనది. నేను ఇంటిని కొనేశాను. అమ్మా, ఇప్పుడు ఇల్లు మనదమ్మా, మనది. బావా, ఈ ఇల్లు మనది బావా. ఇప్పుడు ఇల్లు మనది బావా, మనది. రండి. డాడీ, ఈ ఉయ్యాల చూసారా? ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. మా డాడీ ఇందులో నన్ను కూర్చోబెట్టి నన్ను ఆడించేవారు. ఇది మా డాడీకి నాకు ఎంత ఇష్టమో. అందుకే ఈ ఇల్లు కట్టినప్పుడు దీనిని ఇక్కడ స్పెషల్ గా ఉంచాం. బావా, రా. అమ్మకి డాడీకి ఇల్లు కొత్త గాని నీకు కొత్త కాదు కదా. చాలా రోజులు ఇంట్లో ఉన్నావు కదా. లోపలికి వెళ్దాం పదండి, రండి. డాడీ, ఈ రాయి ఎక్కడి నుంచి తెప్పించానో తెలుసా? రాజస్థాన్ నుంచి తెప్పించాను. చాలా ఖర్చయింది. ఖర్చయితేనే చాలా బాగుంది కదా. గడియారాన్ని నా పెళ్లికి గుర్తుగా డాడీ కొన్నారు. ఇది అందమైన తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ గడియారం కొన్న దగ్గర నుంచి ఇంతవరకు అస్సలు ఆగలేదు. కానీ నా పెళ్లి మాత్రం చేదు గుర్తుగా మిగిలిపోయింది. నేను ఇష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో నేను కట్టుకున్న మొగుడి కోసం అమ్మా అలేఖ్య, డాడీ నాతో రండి. రమ్మా. డాడీ నాతో రండి, రండి. ఇదిగో ఇక్కడే ఇక్కడే నా మొగుడి కోసం నేను అన్న నీళ్లు మానేసి
అందరూ నిద్రపోతున్నా సరే నేను నిద్రపోకుండా తెల్లవార్లు ఇదే ఇక్కడే వెయిట్ చేసేదాన్ని. కానీ ఈ భార్య మనసు ఆ ఇడియట్కి అర్థమయ్యేది కాదు. అందుకే అందుకే ఆ ఇడియట్ శాశ్వతంగా జైల్లో ఊచ లెక్క పెడుతున్నాడు. మీకు విషయం తెలుసా? ఈ విషయం తెలిసిన తర్వాత డాడీ నా కోసం ఎన్ని జాగ్రత్తలు చెప్పేవారో, ఎంత కేర్ తీసుకునేవారో. అది తినమ్మా, ఇది తినమ్మా, ఆ మందులు వేసుకోమ్మా, ఈ మందులు వేసుకోమ్మా అని నా ప్రాణం తీసేసేవారు. కంటికి రెప్పలా చూసుకునేవారు డాడీ. కడుపులో ఉన్న సూర్యనారాయణ బిడ్డ మీద డాడీ తీసుకుంటున్న కేర్ నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది. అయినా సరే డాడీ ఇంకా ఎక్కువ కేర్ తీసుకునేవారు. దాంతో మాట్లాడడం మానేశాను. పాపం నాతో మాట్లాడాలని ఎంత ట్రై చేసేవారో. నా చుట్టూ తిరిగేవారు. ఒకానొక దశలో నాకు బాగా కోపం వచ్చి ఇదే ప్లేస్లో బలవంతంగా డాడీ చేతిలో టికెట్ పెట్టేసి వైజాగ్ పంపించేశాను. బావా, ఇక్కడేరా, ఇక్కడేరా. డాడీని వైజాగ్ వెళ్ళిపోమని చెప్పాను. ఇక్కడే, ఇక్కడేరా, ఇక్కడే, ఇక్కడే. నేను వైజాగ్ వెళ్ళిపోమ్మని గాని ఈ కూతురి మాటే నెగ్గాలని పాపం బాధని దిగమింగుకొని సైలెంట్ గా వెళ్ళిపోయారు.
రోజు డాడీని వైజాగ్ పంపకుండా ఉండుంటే అన్నయ్య నన్ను మోసం చేసేవాడా? చెట్టంత డాడీ ఇంట్లో ఉంటే అన్నయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాడా? డాడీ, సూర్యనారాయణకి వాడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసమే బతుకుతున్నాను డాడీ. వాడి బిడ్డకి జన్మనిచ్చి జయంతి చేతిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను డాడీ. I miss you, Daddy. I miss you. చాలా కష్టాలు పడ్డాను డాడీ. అయినా నేను కష్టాలు పడ్డందుకు నాకేం బాధగా లేదు. అసలు నేను మిమ్మల్ని వైజాగ్ పంపించుండకపోతే మీరు చనిపోయేవారే కాదు కదా. పోయిన ఆస్తిని తిరిగి సంపాదించుకోగలనేమో కానీ పోయిన మా డాడీని నేను తిరిగి తెచ్చుకోగలనా? ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నిలబడి పొద్దున్నే సూర్యుని చూడడం, యోగా చేయడం అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. ఎలా ఉంది? చాలా బాగుంది అలేఖ్య. చాలా బాగుందమ్మా. ఈ మధ్యకాలంలో మా పెళ్లి చేసినప్పుడు నీలో సంతోషాన్ని చూశాను. మళ్ళీ ఇప్పుడు అంతకంటే రెట్టింపు సంతోషాన్ని నీలో చూస్తున్నాను. అమ్మా అలేఖ్య, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. పదమ్మా, మన ఇంటికెళ్ళి టాబ్లెట్ వేసుకుందో గాని. ఇది మనీలే కదమ్మా. మనిలేనమ్మా. నా కూతురు ఒకప్పుడు మహారాణిలా ఏలని ఇల్లు. ఇప్పుడు ఈ మహారాణి గారికి ఈ ఇల్లు ఒక జ్ఞాపకంలా మిగలాలి. అప్పుడే ఈ ఇంటికి విలువ. కరెక్ట్గా చెప్పారు మావయ్య. మా మరదలు అప్పుడప్పుడు వచ్చి ఈ ఇల్లును చూస్తూ గతం తాలూకా స్మృతులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనం ఎంతో సంతోషిస్తాం. అంతే కదా మరదలు గారు? అవును బావా, ఈ ఇల్లు నాకు అపురూపమైనది, పవిత్రమైన దేవాలయం. అలానే ఇక్కడే ఉండలేను.
అప్పుడప్పుడు వచ్చి డాడీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంటాను. కరెక్ట్గా చెప్పావమ్మా. పదమ్మా, ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుదు గాని ఇంటి దగ్గర నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్, తాగాల్సిన సిరప్లు చాలా ఉన్నాయి. అమ్మా, నేను ఊరికెళ్ళినా బాగానే ఉన్నాను కదా, నాకేమీ కాలేదు. నువ్వు ఊరికే కంగారు పడకు. అమ్మా అలేఖ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. హాస్పిటల్ కా? అవునమ్మా. ఎందుకు? ఏం లేదమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక చెకప్ చేయించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్దామని. డాడీ, అస్తమానం ఈ చెకప్లు చేయించుకుంటూనే ఉంటున్నాను కదా, ఒకసారి చేయించకపోతే చచ్చిపోతున్నా ఏంటి? ఏంటమ్మా మాటలు? తప్పమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. అదే ఏదో మాట వరుస కలయిక ఎలా ఉంది, దానికి మీరు అంత ఫీల్ అవుతున్నారు. పదాలేకే వెళ్దాం. కాసేపు ఉండురా. నీ సొంతింటికి వచ్చి నువ్వు ఆకలిని కూడా మర్చిపోయావు. పదాలేక్య, మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం కదా. సరేలే, పద. ఒక్క నిమిషం. హలో సిద్ధు, ఇప్పుడే బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాం.